అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చండూరు మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం వల్లే చండూరు అభివృద్ధి కాలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు చండూరు అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. చండూరు చౌటుపల్లి మున్సిపాలిటీలో మురుగు కాలువలను పూర్తి చేస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం లేకపోవడం వల్ల చండూరు పట్టణాన్ని అనుకున్న స్థాయిలో నేను డెవలప్ చేయలేకపోయినా, కానీ చండూరు మున్సిపాలిటీ గురించి, మునుగోడు ప్రజల బాధల గురించి అసెంబ్లీలో ఎన్నోసార్లు గొంతు వినిపించిన. ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికి కూడా చండూరు పట్టణ ప్రజలు చాలా రకాలైన బాధలు పడుతున్నారు. నాకు ఆ సంగతి తెలుసు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సందు ఇల్లు తిరిగిన మనిషి నేను. ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా రకాల కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు మేజర్ కమ్యూనిటీ చేనేత కార్మికులు నమ్ముకున్న వాళ్ళ వృత్తి ఇప్పుడు వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతుంది. భార్య పిల్లలు సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నాకు తెలుసు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు, పేదవాళ్ళు, ఈ చండూరు పట్టణంలో కంచర్ల వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు, నేను రాజకీయాలకు వచ్చింది, ఉన్నది, పోరాటం చేసింది, గెలిచింది, ఇది కేవలం ప్రజల కోసం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, ఈనాడు తెలంగాణ అభివృద్ధి కోసం పేదల పక్షాన పోరాటం చేసి నేను త్వరలోనే రాబోయే వారం 10 రోజుల్లో కాంట్రాక్టర్ కు మొత్తం పేమెంట్ చేపించి చండూరు పట్టణంలో ఇప్పుడు ఏదైతే ఇన్కంప్లీట్ గా నడుస్తున్న వర్క్స్ ఉన్నాయో ఎంత వీలైతే త్వరగా అంత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను. ఆలస్యమైనందుకు క్షమించాలని చెప్పి, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పి